विशेषेण विशिष्टायाम् अस्यां शुभदिनौ श्री भगवते आज्ञया भगवते कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं गोत्रोद्भवस्य तव गोत्रनामदेवरु भार्य भक्त पिल्लल प्रार्थना मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं चिन्तित मनोरथ अवाप्त्यर्थं मनोह दृढगात्रता वज्र शरीरता सिद्ध्यर्थं समस्त सर्व आनुकूल्य फल अवाप्त्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष
द्वारा सर्व मंगल अवाप्त्यर्थम सर्व धनधान्य समृद्ध्यर्थम श्री महालक्ष्म्याः नित्य निवास सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामी प्रीत्यर्थम लोकक्षेमार्थम अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रीपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलां समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैखानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. కరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాం తర నిర్వక్రము బాలితాఖిల సుధాంద చక్రమున్ చక్రమున్. కరుణాసముద్రుడైన శ్రీహరి గజేంద్రుని సత్వరమే కాపాడదలచి ప్రచండ ప్రళయ భీకరమైన తెల్లని కన్నులు మిరుమిట్లు గొల్పునట్టి ప్రకాశవంతమైనటువంటి నిప్పురవ్వలు వెదజల్లుతున్నటువంటి భూమి అదురునట్లు మిక్కిలి వేగముతో కోటికాంతుల సమూహముతో ప్రకాశించుచున్నటువంటి నిరాటంక వ్యాపితమైన దేవతలందరినీ శత్రువుల నుండి కాపాడుతున్నటువంటి సుదర్శన చక్రాయుధమును ఆ విధంగా ప్రకటించినప్పుడు ఎలాంటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారో స్వామివారు, అట్లాంటి స్వామివారు నేడు కళ్యాణ చక్రవర్తిగా మహాసంకల్పాన్ని స్వీకరించి మన కళ్ళ ఎదుట ఇరుదేవేరుల సైతంగా కనిపిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. చందార్థ సురాజనం భవనం ధైరార్థన్యాసం స్తోత్రానంద తమంత విద్యా విజ్ఞాన విచ్ఛేదనం సంసాక్షాత్ ప్రభాదేవోద్బంధాక్షయంతం సదా భక్తానంద గుణప్రదం విగదం నిత్యం ప్రపద్యేవో నారాయణం సకలం సకలామరేంద్రం వైఖ్యానసం భగవన్ నగమాగమేంద్రం భృగ్భక్తకాసవరేతి ముఖామునీంద్రార్ సర్వారహం కులకులం ప్రణమామోర్ధ బ్రహ్మణే దత్తకస్య మగరీణాహం మధ్యే చత్వాధరే కులమయేదపదేరేంద్రం శ్రీదాత్తదారమిగలం విగుణామునేంద్రం భూయానపాయ గుణయ గుణం ప్రహ్లం శ్రీమదేవ ప్రాణారాయమ్య అసేదేవ సోదో నారాయణస్య ఠేపదే బృహోత్తమస్య క్షేమలీలాండ బ్రహ్మాండనయస్య షేడాదర్బారः క్షే శ్రీనివాసస్వామినः వైవాహోత్సగన్మహంగం ఆలయహోద్యర్థం మండపసోద్యర్థం ఔపాదనాగ్నో సన్నడమదే పునేత్రనాదే కృపాహోద్యర్థం బీజాపామహంగం గురాప్రగన్మహంగం బృందారాధన్మహంగం మంగళ్యారాధన్మహంగం శుద్ధ్యర్థం గర్షే ఆదౌ నిర్విఘ్నరేవధావాప్త్యర్థం ఆదౌ క్షక్షరారాధంగర్షే ఓం ధారా సుప్త సుభాషేడో అపామిళ్ళన్ ప్రతిపాదిష్యే గుణో యత్తాకం ధర్మ ఇత్తత్పోజ్య ఇదమాస్వాసమవాసాందాసాందవాసవాదవదమాత్వదాత్వదమా పుణ్యాత్మన మామేద్యామేద్యమా వృదా వృదా ఉదా బ్రహ్మముద్ర ఉదా సూర్యస్మహే కగేవం గంగాజలవావాగయామే కర్వట్టే ఉదివావాగయామే అగ్నివావాగయామే కుట్టవాగాదవావాయముఖే వృణవావాగయదాయ వాయువావాగయామే కుట్యాదేవత సరస్వతి వావాగయామే పుష్పే పుల్లవావాగయామే అక్షదేవావాగయం దేవదీవావ ధూమ బృహస్పతివావాగనాభ్యో నమః అక్షరాభ్యా పుష్పాభ్యా గణాభ్యో నమః ఆధ్యాత్మ్యామే అగ్నిభ్యామే గణాభ్యో నమః గుణోభ ముఖాంతాంబోపచార హేదవభ్యా సుప్రేత హేదపల్ల వరదాబంధో
सर्वदेत लंबलम बावलम मिटकार हो मिटवादा जंगलकार हो आ डेय पादिया वेतम यातो संभा वेरादंदे हो तम बिड़ा नामादे यामे तन ददान दादा बुद्धा करमले मोक्षक्षावा धनवावा धर्मावा बद विधवावा यमद तत्रेन सूत्रमुत्र जय बाबा यावे विक्षक्षण सेलबादो विक्षक्षणावा हटना वाद्यप्या गरुप्या विक्षक्षणावा गुलाब मुगादा मोर बजारा प्या सुप्रीत हाद पल्ला वरदा बंदो अदमन्यावरा सोत्रियारा होया बहुत देह लग्यादा अल्लाह वादे सेवा वातदा धवन्नाहं ग्रोवे गुरुष्वा सुतदा प्रोक्तदा उस्तावदा प्रेदाम प्रेदा भगवान पद्यावदे शाम्यं लघरान साम्यं बाबा साम्यं वा देदेह स्वारवदल्ला वरदा वाले शाम्यं लघरा साम्यं बाबा साम्यं वा देदेह स्वारवदल्ला वरदा स्वारे शाम्यं लघरा साम्यं बाबा साम्यं वा देदेह स्वारवदल्ला वरदा स्वारे ओम मदो देवा वंदनो यदा वट्टवजकवे पृथ्व्या सत्वावेद वट्टवजकवे त्रैदार्दो सोण स्वाम त्रैदावजकवे वट्ट गोपादाभ्यः मोदारिलोट्ट कर्मण सजावराव सेन्द्र से दसः तद्वट्टः परमं सावरा देवे वट्टकुरान तद्वप्राधोर बलवाजागवान तद्वट्ट तत्प्रमदं बद्लगण्य सुनेव देवाः बल्यागवत्तो देवत्तो आयुष्यवस्तो उल्लादेव वरदे प्राणायाम्य कर्मः बल्यामौला ब्रह्मबल्याङ्गं वाचा कर्मबल्यामौला ब्रह्मबल्याङ्गं वाचा सत्रन्द्र तस्वा सुत्र पोड़ा विश्वेदा उत्तरसा क्षरिष्यवे सुत्रो रपदानो प्राणायाम्य कर्मः उत्तमौला ब्रह्मकर्मणे सुत्ते कर्मः उत्तमौला ब्रह्मकर्मणे सुत्ते पव्यन्नपदा भद्यामितं देहमितनु राधान विडा संज्ञा सवेराः प्राणायाम्य कर्मणः दिम्बौला ब्रह्मदा कर्मरद्या कर्मणः दिम्बौला ब्रह्मदा कर्मरद्या रदेश वर्धे उल्लाग स्वर्धे वगटा यावो सालो अजदरा बहेरा चक्र योव सदो रसत्वादेरः उदे वादत वासक्षादराबो जलेदादरः इरल्लवल्लासोयप्पा उगायासु दाद कसबया सुन्नः अग्निया गद्बन्दिरवरो वास्तारा वसक सोनावुन्दो यादा गम्रा जावरो याद वद्या सत्तांडते अव संजयारामद सुजसुज हयाप्पा वगास्तारा वसक सोनावुन्दो शिवेन भाजक्रीडा बस्मया बस्मया दवो वप्रदत्तं मे दर्वागं मग्रेगं मप्रयोगो वामयवच्च बलमोजो निदत्तं भगवान् सुवज्जनः पवित्रेण विजर्षेः यप्पो धातवराधवा मृन्दबाजा विदराः मृन्दवरोद्या मृन्द विश्वायवः जातवेद पवित्रपद पवित्रेण वरागवाक्वेद वदत्तदाग्नेकर्त्वाकुलो गम्णोयते वत्तवचदे देवतन्द्रा ब्रह्मदेन मुने वाप्यान् नमितवदः भद्रेण विवर्जा धम्रमुने वैश्वदेव वृदे देव्यागादयसे वक्वे ध्रुवो विदवट्टाः तयामदन्नसदमाद्याढो वैकसौदयेडा वैश्वरस्वरूपमणद वादप्राणेन क्षुरमयवोः द्यावा वृदवे पैधाव्यो वेदावरे गे वावृदाम् मृगभ्यस्तवदस्सवहे विरट्टेर्दवण्वयग्नदक्रे पडागवां येन देवा वृद येनावो दिव्यङ्गदः तेन दिव्याब्रह्मणा दम्बमुने पामाने हृदयदेण संब्रह्मों सर्वकमदपच्चादे सततम्मा सरस्वरा पावमानेर्योद्धेदेण संब्रह्मों तत्पैदरसुदेदगे ढेरकं दर्पणपदोदकं पावमाने स्वस्तेः सुदुवागदत्तदाहेण संब्रह्मणा ब्राह्मणे क्षुदहं विदौ येन देवा पवित्रेण आत्मानं प्रदेदः तेन सहस्रधारेण भवान्यप्रन्दिवां प्रजापत्यं पवित्रौ तदोद्यामकं ब्रह्मयो तेन ब्रह्मवदो वयं बोधं ब्रह्मेन्द्र सुरेकवाव्रातो सोमस्वत्यावण समेतः क्षिपराजः परमणामप्रादवान् जातवेदा भोज्यन्दाव्रातो तत्सव्य रावणवे घातं गया घातं निकवदे देवे स्वतस्वः स्वत्सर्माणेभ्यः वोढ्यदन्नोत्तद्विपदे संजोत्पदे ओं शान्तिः 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 प्राचान्ति देवार्थः वाद्यं दान दक्षिणायां दिवदाः पुरावाद्यं दाम्प्रदे चलवः पुदे छन्दस्यावः वर्धयः वनस्पदः वाद्यं दा ऊर्ध्वायां देकत्संवत्सरः गवनवाद्यं दा अदोदरादे नागेभ्यः वाद्यं दा वासोत्पदे प्रजारे कस्वान् सा वेदवार वेववारः यत्पमहे प्रलोय स्वसम्ने द्विपदे संजपदे वासोत्पदे अग्नयादक्षियुल्यागाद्वत्याः अवक्षरे गवर्मो यम्बाद सत्यवत्सदारः अमी वहावतो पदे विश्वरूपान्या विसल्ले सखा सुदेव येदः सुवान् सुवान् अणोडयान् मगजोमय्यान् हात्तागो यान् निगदास्तदन्तोः तमक्कं वेवेदको धातप्रदादान् मघिमानमेधो तत्तत्प्राणा प्रबन्धपाठ सपदः सप्तदक्वाः सप्तयमे लोकाय षण्यप्राणागोऽधियान् निगदाः सप्तप्ता अतश्च भद्राकरयत् सर्वे अस्मा सन्दन्धे सन्दवः सर्वरूपाः अतश्च विश्वावोढो योर्धाश्च येणे वतन्द्र आत्मा
ब्रह्मदेवानां पदवेकवीरां मेढोप्राणां गणोभ्राणां षेणाकृताणागस्वत धर्मणागस्वपवित्र अत्यद्रेवल्ल स्वार्थे क्षेमाय भोजां पुनरागमनाय च सर्वोपधराः ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక సభక్తిపూర్వకంగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారు ఈ నిత్య సూరగణాలు అనేటటువంటి వారిలో ప్రముఖ స్థానాన్ని వహిస్తూ స్వామివారికి ఎప్పుడూ కూడా సర్వదా సేవకుడై ఉంటాడు. అలాగే జీవులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ స్వామివారి యొక్క మూల స్థానాన్ని, మూలమైనటువంటి ఆ ప్రతిభను, ప్రజ్ఞను, ఆ అంశను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దేవతామూర్తులు కూడా, అందుకనే దాసానుదాసులకు కూడా నేను దాసుడునయ్యేటటువంటి భాగ్యాన్ని కలిగించు అంటాడు రామదాసుల వారు. అలాగే మనం కూడా స్వామివారి యొక్క సేవకులను మనం ఆరాధించినా స్వామికే చెల్లుతుంది అంటుంది భాగవత ప్రజ్ఞా వైభవం అంతా కూడా. మనకిప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు, కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఈ యొక్క విధి విధానాలను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక నవధాన్యాలను అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాల జీవులను కూడా సుభిక్షంగా ఉండేటట్లు చేసేటటువంటి సమంత్రపూర్వకమైనటువంటి ఈ యొక్క ప్రక్రియను మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతో పవిత్రమైనటువంటి, పరిమళమైనటువంటి వస్తు ద్రవ్యాలను సంప్రోక్షణ పద్ధతి ద్వారా మళ్ళీ మంత్రపూర్వకంగా, సమంత్రపూర్వకంగా శుద్ధీకరణ చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో వీటిని వినియోగించడం పరిపాటి. కనుక మనకు శుద్ధీకరణ యద్భావం తద్భవతి. మనం చేసేటటువంటి ఎక్కడో గోదావరి ఉంటుందని అనుకోవక్కర్లేదు, ఎక్కడో నర్మదా నది ఉంటుందని అనుకోవక్కర్లేదు, ఎక్కడో తుంగభద్రా నది ఉంటుందని, ఎక్కడో స్వర్ణముఖి నది ఉంటుందని మనం అనుకోవక్కర్లేదు. రకరకాలైనటువంటి గంగా తీర్థాల యొక్క సారాన్ని సమంత్రపూర్వకంగా అవపోసన చేసి, ఆవాహన చేసి మనం పిలిచేటటువంటి విధానాన్ని మనం భక్తి ప్రక్రియ అంటారు. ఆ ప్రక్రియతో పరమాత్మ వైనాన్ని మనం గమనించినట్లయితే ఆ భావనకు లొంగిపోనటువంటి ప్రకృతి లేదు. కనుకనే మనం ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఒక రావి చెట్టు, అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళో, లేదంటే ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళో మనం మాట్లాడితే అవి స్వీకరిస్తాయి, స్పందిస్తాయి. ప్రకృతికి అంత శక్తి గలదు. కావున ప్రకటించబడుతూ ఉన్నటువంటి ఈ వైనాన్ని మనం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండాలి. అదే ప్రకృతి పరమాత్మ మధ్య ఉండేటటువంటి సఖ్యతను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. स्वस्थ वेदा विश्वरामक स्वस्थ वेद नर्मण स्वस्थ भोडासुरोदार स्वस्थ द्यावा प्रवेश देवता स्वस्थ वायम ब्रह्महे स्वं स्वस्थ भुवनस्य यत्पदे मृगत्पदे सभागण स्वस्थ स्वस्थादित्यासो वन्दनाश्वे देवाराध्या स्वस्थ वैश्वानरोऽग्ने स्वस्थ देवावन्द्रभुवः स्वस्थ सुत्रोर्द्रपाद्मङ्मदः स्तोत्रावरणा स्वतवत्यरेवदे सुत्तरिल्लस्याग्नस्य स्वस्रो अधिदेगदे सुत्तमन्दामनितिरे मत्सूर्याचन्द्रपथा विवापुणद्दसाग्नदा जानता सङ्गमे महे सुत्ते नन्दा क्षमनिष्ठनमं बृहद्बोधवायसं देवताराम् असुरग्नमन्दसकं समस्ता बृहद्दधारा विवारहेवां गोमजमङ्गसङ्गञ्ज स्वस्तात्रेयौ मनसा ददाक्षो प्रेतवाणिशरणं प्रपद्ये स्वस्तिदं बाधे उपयन्नात् द्रवन्दे राजावरुण द्रवन् देवो प्रगत्पदे द्रवन् इन्द्रस्याग्नस्य राष्ट्रो धारयतान् ध्रुवं शुभं शुभम् ఓం నమో వెంకటేశాయ.
అత్యద్భుతమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓ దంపతులారా, ఈ ఉత్తమ గృహస్థాశ్రమను స్థిరముగా ఉండుడు, ఎన్నడునూ విడిపోవద్దు. పుత్రులతో పుత్రికలతో మనుమలతో మనుమరాన్లతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండుడు. స్వగృహంలో మీ పూర్ణాయువు అనుభవించుడు అని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. అదేవిధంగా సమంత్రపూర్వకంగా యజుర్వేదంలో కూడా ధ్రువాసి ధ్రువోయం యజమానోస్మిన్నాయతనే ప్రజయా పశుభిర్భూయాత్ ఘృతే నద్యావా పృథివీ పూర్యేధాం ఇంద్రస్య చదిరసి విశ్వజనస్య ఛాయా. ఓ వధూవరులారా, మీరిరువును కూడా ఈ గృహస్థాశ్రమమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలను ఆచరించుచు స్థిరముగా నుండు. విశేష యజ్ఞాదులనర్చి ద్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమనర్చుడు. సుసంతానముతో గవాస్వాది పశు సంపదలతో వర్ధిల్లుడు. పురుషార్థములతో ఐశ్వర్యవంతులై విశ్వజనులకు సుఖ ఛాయల నిండు అని ఈ విధంగా వేద మంత్రాలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రాలలో గృహస్థ జీవనం ఎంత గొప్పగా ఉన్నదో మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఈ గృహస్థు ధర్మంలో స్త్రీల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుంది అని కూడా మళ్ళీ వేదం చెబుతూ ఉన్నది. స్త్రీషు జాతో మనుష్యాణం స్త్రీణాం చ పురుషేషు చ పరస్పర కృత స్నేహ కామ ఇత్యభిధీయతే. స్త్రీలయందు పురుషులకు పురుషులయందు స్త్రీలకు గల పరస్పర స్వాభావిక స్నేహ గుణమే కామమనబడును. కామ క్రోధ లోభ మోహాలను అదుపులో ఉంచుకొనుటకే ఈ గృహస్థాశ్రమం ఏర్పాటు చేయబడినది. అందుకనే వివాహము అనగా విశేషవంతమైనటువంటి ప్రయాణము అని అర్థం. బాల్యావస్థ నుండి మృత్యు పర్యంతం వరకు కూడా బ్రహ్మచర్యాన్ని పాలించేటటువంటి వారు కోటికొక్కరెక్కడైనా ఉందురేమో కానీ సర్వసాధారణంగా మానవ కళ్యాణానికైనా దైవ కళ్యాణానికైనా ఈ నిష్ఠా నియమం ఎందుకున్నది అని వైదికంగా మనం గమనించగలిగినట్లయితే రెండు శక్తులు ఒక్కచోట కూడి జీవన విధానాన్ని పరమాత్మ వైపుకు మరలించేటటువంటి ప్రక్రియ మానవులకు కళ్యాణోత్సవం అది. అలాంటి అన్యోన్యతాభావంతో ఒకరికొకరు సహకారభావంతో సహకరించుకుంటూ ఆధ్యాత్మికోన్నతికైన అడుగులు వేసేటటువంటి ప్రక్రియ కోసమే కళ్యాణం ఉన్నది. మరి పరమాత్మకు కళ్యాణం ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే సకల చరాచర సృష్టికి దంపతులుగా వ్యవహరిస్తున్నటువంటి పరమాత్మ ఇరుదేవేరులతో కలిసి ఈ యొక్క సృష్టి వైనాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే సర్వ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ఆది దంపతులుగా మనకు ఇరుదేవేరులతో కలిసి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యం అందరి హృదయాలను ఆవిష్కరిస్తూ కొత్తగా ప్రకటింపజేస్తూ నూతనోత్సాహాన్ని కలగజేస్తూ ఈ యొక్క కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కనుక అర్చక స్వాముల వారు ఇప్పుడు సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. ఇందాక స్వామివారు దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఇరుదేవేరులు కూడా అనగా ఇరు అమ్మవార్లు కూడా అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇద్దరూ కూడా వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో దర్శిస్తూ ఉన్నాం. ప్రతిసర బంధనము అంటేనే ఒక అద్భుతమైనటువంటి సంకల్పానికి ప్రతీక, వైదిక సంకల్పానికి ప్రతీక. ఎందుకు ఇది సంకల్పానికి ప్రతీకగా ఎందుకు ఉండాలి, ఎందుకు చలామణి కావాలి అంటే ఇదిగో సంకల్పాలన్నిటికీ కారణమైనటువంటి మూలానికి కూడా ఒక నియమము అనేటటువంటిది అవసరము అని చెబుతూ లోకానికి ఇది తెలియజేస్తూ ఈ యొక్క కైంకర్యాన్ని తిలకించుకుంటూ ఉన్నాం మనమందరం కూడా. దీనికి సహకరించేటటువంటి ప్రత్యక్ష ప్రసార మాధ్యమం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ఎంత గొప్పగా సహకరిస్తుందో మనం దర్శిస్తూ ఉన్నాం కదా. ఈ యొక్క ప్రయత్నాన్ని మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి వారు, పరోక్షంగా మనం చూసేటటువంటి వారం కావున ఈ పరోక్షంగా చూసేటటువంటి ఈ పద్ధతి మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నామా అన్నట్లుగా ఈ అవకాశాన్ని కలిగించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు.
అమ్మవార్లకు ఇరుదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా దివ్యమైనటువంటి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ విధానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. సుమనోహరుడైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప ఆదర్శాలనే మనకు పట్టిస్తూ ఉన్నాడు. సామాన్య మానవ మాతృలమైనటువంటి మనం ఆ యొక్క ఆదర్శాలను అంటిపెట్టుకొని సదా సర్వదా హృదయావిష్కరణ చేసుకుంటూ నిత్య నూతనోత్సాహంతో కూడినటువంటి వైదిక కర్మలను ఆచరిస్తూ ఈ యొక్క కళ్యాణాన్ని మనం తిలకిస్తూ మనలో మనం ఒక్కసారిగా తొంగి చూసుకుంటూ పరమాత్మకు లొంగిపై ప్రవర్తించే విధానమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. కావున వైఖానస ఆగమోక్తంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి కార్యక్రమంలో ఈ యొక్క అంశంలో తదుపరి అంశం అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఓం నమో వెంకటేశాయ. స్వాధరే జైగణధాయ స్వాధరే జైగణధాయ విట్టవేన భావెట్టో సోబోధే దక్షిణ వెట్టో సోబోధే తోయేటో సోబోధే వచద సోదత్తా దేవభ్యోట్టో సోబోధే పరతగోత్రాన్యదలా విట్టవావా యమహాటో దాటో ధర్మవావా హయావే గంధర్వ విశ్వాస అద్దస్వాజమానస गुदादे द्रवादे धरणाधे वालपुत्तो देवेभ्यः सन्दस्व पृथिव्यावोक्रेशावे ब्रह्मप्रेशावे जमानवासं बच्च प्रयज्ञं देवदावने त्वल्लागच्छ विटेजमानोऽस्तु अपीडाहम् ओम प्रोक्ष ओम प्रेशावे जमानवासं बच्च प्रयज्ञं देवदावने त्वल्लागच्छ विटेजमानोऽस्तु अपीडाहम् ओम प्रोक्ष ओवाय रक्त सर्वनाले वेरवधपात्र देवजाये सर्वनाले वेरवधपात्र देवजाये सर्वलंबर्गो देवहे ध्यायणप्रदाद ब्राह्मण देवतारा प्रजाज बाबा यमे ब्रह्मण बाबा यमे इंद्र बाबा यमे अग्नि बाबा यमे सोम बाबा यमे अग्नि बाबा यमे प्रजाज बाबा यमे ब्रह्मण बाबा यमे इंद्र बाबा यमे सो बाबा यमे प्रदा बाबा रुद्र बाबा अभवा स्वस्य वासवट बाबा यमे बृहस्पति बाबा यमे मित्र बाबा अरुण बाबा यमे आदित्य बाबा ऐश्वर्य बाबा पुठर बाबा गच्छ बाबा गच्छ बाबा यमे अवादज्ञ बाबा यमे स्वान बाबा यमे सर्वदेव बाबा यमे आज्यवाहे
మే బ్రహ్మరాజు టర్వామే ఇంద్రాజు టర్వామే అగ్నేజు టర్వామే సోమాజు టర్వామే అగ్ని టర్వామే జ్ఞానజు టర్వామే ప్రజాపతి టర్వామే బ్రహ్మణే టర్వామే ఇంద్రాజు టర్వామే సభ్య టర్వామే అభ్య టర్వామే రుద్రాభ్య టర్వామే స్వస్య ఓసమిట్టవే టర్వామే వరసే టర్వామే మిత్రాజు టర్వామే రుణాజు టర్వామే ఆత్యభ్య టర్వామే స్వభ్య టర్వామే పుట్టే టర్వామే కట్టాజు టర్వామే సోమాజు టర్వామే త్రిపేర్ష్యామే త్రిమదర్ష్యామే అగ్నజ్యోతిరసే సమిత సత్వాహ అమృతమన్ సమానవదే అందరం నక్షత్రం ఆరాధయ ప్రత్యక్ష నక్ష ప్రత్యక్ష ఆరాధయ చిత్తదేత్వా వ్రాత్పత్యేణ పవిత్రేణ వస సూర్యస్వర స్వాహ వాక్పదిత్వా వ్రాత్పత్యేణ పవిత్రవస స్వర స్వాహ దేవతా వ్రాత్పత్యేణ పవిత్రవస సూర్యస్వర స్వాహ యాగం దయాగ ప్రవారాః రథం బోర్లామా సబదా గృహీత్వా మూలాగ్రాభ్య అక్షత ఆజ్య చరవేః ఇంద్రాయ నమః ఈశానాయ నమః అగ్నేయ నమః జాతవేదాయ నమః భావకాయ నమః ఉదావకాయ నమః ఉద్వకాయ నమః గట్వకాయ నమః దేవకాయ నమః దత్తకాయ నమః అగ్నిపుఠాయ నమః దిదార్మణస్వ దేవదవదప్రదవా సహస్రాళ్యేద వృక్షోద్భవాలయ ఇంద్రద్వారాధ్యావేద స్వాహ దేవల్లాగామూర్తముందామహాందోడగన్నందాదత్వ వాయవ్యాదాగ్నేయాన్నం ప్రజాపతే స్వాహ నేతాదిదానాన్నం ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిర్హోమాభ్య స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ వరభ్య స్వాహ రుద్రాభ్య స్వాహ భవస్వస్య వసభట్టే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ రుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ స్వభ్య వోట్టే స్వాగటాయ స్వాగట హోమాయ స్వాహ అవాద్రగ్య స్వాగ్య స్వేభ్య దేవేభ్య స్వాహ सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहर्याधरोधामित्रा गृहीत्वा जिह्वा व्यार्दे जुहोदे ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा भो स्व स्वाहा अधिदेर्मवगत्सा हर्मदेर्मवगत्सा द्रव्येर्मवगत्सा देवदप्राधावेः अद्य आहार होम मन्ददन्दस्वरवर्णविवर्याथ न्यूनाद्रक्त प्रायश्चित्तात्मदो देवादिवैष्टवोमं गृहे देवस्व देवदप्रभावं मतो देवावन्दनो यदौट्रकुल पृथिव्या सप्ता विश्वाहा इदं वट्ट वजक्रमे त्रयदान देवदं स्वाहा स्वाहा त्रिविधवजक्रमे वट्ट गोपादाभ्यः मायाय स्वाहा वट्ट कर्माणवसेजो प्रधानवसेन्द्रस्य दत्सका स्वाहा तद्विष्णोः परमप्रसां सूर्यः दिवे वटक्रा स्वाहा तद्विप्राधो मण्डवाजाग्रमान् दत्सन्दे वट्ट आदत्प्रमदक स्वाहा ओं बस्व स्वभोर्भस्व स्वाहा अधिधर्मगस्सा हर्मधर्मगस्सा हृदयमगस्सा देवदप्राधावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలియరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు విక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలుమా వికలం వికలాపనేంద్రం భూయో నవాయ గుణయ గుణం బల్లం శ్రీవికటధేరవ అస్య వదాజ నారాయణస్య సంధ్యావక్త ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మవాణాళాం విడయగోడ బ్రహ్మాండాళాం యాకటమయ వ్యక్త మకదఖంగార ప్రదీప్తోజవాయ రాకాశాత్మకైరావృతే అత్మన్మదే బ్రహ్మాండమండలే ఆదాయక్మోర్మానంద ప్రథమే క్షరదాగరే స్వతద్రోట్టాపరపట్టదస్య అదల వితల సుదల రాదల మహీదల సప్తవాదా స్వపలే భోలాక భోర్లాక వల్లాక మగల్లాక జలోలాక తపోలత్య లోకాక్యప్రాగస్య అదాభాగే మహారాళాయమానస్య పరిణాదక్షజాతస్య సహస్ర పడామణ మండల మండలే అష్టదగ్నండాదండాదంబిదే లోకాలోకాజలవలేదే నమనాత్మే వరవరే జంబా ప్రక్షాదప్పేర్దేవర్దేవరే మాఘేంద్రాదే సత్పలయాదే యమగోడ వృదాయట్టే నెప్పవళ్ళాద్దిగే అనిమిడ కింబర ఐరావతార ఇంద్రప్పస్స బలగ పాయల్ల స్వరగే పంచాధత్వాయ విశేల్ల భవల్డలే అఖండాద్దిగే జంబాద్దేవే భారతవర్ణ బంధకండ దండకాళ్యే ప్రజాక్షేత్రే సమభవత్రేకాయాః దిగ్భాగే కిట్టాకామార్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంకటాచలే దశమోర్మేషాం దశావరేషాం తద్వంశానాం ప్రధానాం తలకాల వ్యక్తేరి ఆవాద ప్రమాద సంమాద వైకుంఠాఖ్యోగేషు సారభ్య సామేభ్య సాయజ్ఞ పదైదు మోక్షమోద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష ప్రమాణామే దివ్య వైదిక విధానాన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికటోక్త ప్రకారేణ మరీయుక్త ప్రకారేణ యమాద్ర కన్యాదబలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అడగవాడ బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణ కలహంబేరస్య దివ్యమంగళ విగ్రహస్య శంకరగదా ఉద్భాంగిన కొడుదూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఘార ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రయాణ ప్రవరాంగ భారద్వాజ గోత్రోద్భవస్య పంచపద వేదాల ప్రవర్తమానస్య భరతోత్సవదానస్య భగవత ప్రభాదేవస్య ఈ మహావిట్టోః పరబ్రహ్మణోలప్తే ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రయాణ ప్రవరాంగ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాధిపదాత్ ఉత్తస్వదానస్య భగవత
సంఘటావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదదావధమ్మణ పౌత్రాయ ఆంగీర్వార్పద్ద భారద్వాజ త్రియాడయ ప్రవరాణ భారద్వాజ గోత్రోద్భవస్య వాత్సవదారవాదానందస్య అచ్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః అజబ్రహ్మణ పుత్రాయ ఆంగీర్వార్పద్ద భారద్వాజ త్రియాడయ ప్రవరాణ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తులాభ పరిపాలనాయ క్రీడకారకయోర దివ్యాబల బుడిరాయ ప్రవన్న పారిజాతాయ కౌస్తుభాలంకృతాయ దివపీతాంబరాయ దివమాల్లోక శోభితాయ దుజావతారాయ స్వర్ణగణవాగణ రూఢాయ అచంతాపేతవర స్వభావరాకల్య తోజావయర్తాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల రాగ పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాధోజాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగసామాధుల సకల వేదాధ్యాయనే భాగవత్సవర ఆప్లవాల వంజాడయ ప్రవరాన్వద భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః రత్నాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమౌ శ్యామలాంగే ఉత్తరవలయ నక్షత్రే కన్యారాధో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పదరయాం ఇమాం శ్రీదేవీనామ్నేం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే ఋగసామాధరమణ సకల వేదాధ్యాయనే కాశ్వత్సాయత్రాణ ప్రవాణద కాశ్యవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః సురత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవదే అనగుణాత్మికాం ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మిళనాథో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపదే సంకల్పదరయాం ఇమాం భూదేవీనామ్నేం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే కళ్యాణ్కరమల్లాగ్రహామోధ దాస్యావృత్తమభ్యం బ్రహ్మలోకజగధయ కళ్యాణగలంగదాం స్వాధ్యే సుధీరామేధే ప్రేదాం ప్రేత్సామే ధర్మహస్తధ్యే విశ్వంబర సర్వోదా దక్ల సర్వదేవతాః ఇమాంగళ్యాం ప్రదాస్యామే ప్రేణాతకమలాపదే కన్యాధర్మత్తస్మత్తా తది భవంతామహం దౌడగల్యంతో ప్రజాపతే శ్రియామ్యతః తుష్కయోరదదాసమో కావస్తవృత్తివానందో తస్యాగ్నే బాధయేగమా బోధప్రబోధానందః తుష్కయోర్నిఖితः సమః శ్రుత్వకామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రదగ్రగే. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి ప్రవర, అమ్మవార్ల యొక్క ప్రవర, అది రాజసోపేతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి చిహ్నం. ఎందుకంటే ఆదినారాయణుడైనటువంటి పరమాత్మ, ఆది విష్ణు వైకుంఠ నివాసుడైనటువంటి పరమాత్మ సమస్తము విస్తరించినటువంటి వైనాన్ని మనం గమనించినట్లయితే జీవ నిర్జీవ పదార్థాలన్నిటినీ కూడా ఆవహించినటువంటి వాడు పరమాత్మ కావున విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతపృద్భావో భూతాత్మ భూతభావన అని విష్ణు సహస్రనామాలను ఒక్కసారి గమనించినట్లయితే విశ్వం విష్ణుర్వషట్కారము. విశ్వము అంటే అనంతమైనటువంటి శబ్ద సంకేతము, అంటే అనంతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి పరచబడినటువంటి చాప లాంటిది. మరి విష్ణువు అంటే అందు నిండా ప్రవేశించినటువంటి వాడు విష్ణువు. మరి వషట్కారము అంటే కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాల్కకు రుచిగా ఉండేటటువంటి ఆ కార్యరూపం ఏదైతే ఉందో, యజ్ఞ రూపం ఏదైతే ఉందో, యజ్ఞ ఫలరూపం ఏదైతే ఉందో దాన్ని వషట్కారము అంటారు. కాబట్టి విశ్వం విష్ణుర్వషట్కారో అనే ఈ మూడు నామాలకు విశ్వం, విష్ణువు, వషట్కారం అనేటటువంటి ఈ మూడు దివ్యనామాల మీదనే మిగిలిన 997 నామాలు కూడా ఆధారపడ్డాయి. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని కూడా ఒక పదార్థంగా భావిస్తే అందులో ఉన్నటువంటి ఒక శక్తికారకుడైనటువంటి పరమాత్మను విస్తరించినటువంటి విష్ణువుగా చూయిస్తే అందులో
కదిలేటటువంటి కర్మరూపంగా ఉండేటటువంటి వషట్కారంగా మనం భావన చేస్తే ఆ మూడింటి విశేషాలే మిగిలిన 997 నామాలలో ఉన్నటువంటి సారాన్ని మనం గమనించవచ్చు. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తి అయి మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ నిష్టను వారి వంశీయుల చేతనే ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించబడడం విశేషం. కనుక ఒక గొప్పదైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కార్యాన్ని కానీ యజ్ఞాన్ని కానీ మనం చేసేటట్లయితే మనుష్యానాం సహస్రేసు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటున్నారు కదా. అదేవిధంగా యజ్ఞదాచరితి శ్రేష్ఠ, ఉత్తముడు దేనిని అనుసరించునో లోకమంతా దానినే అనుసరించును. ఉత్తముడు దేనిని ప్రామాణికంగా అంగీకరిస్తాడో లోకమంతా కూడా దానినే ప్రామాణికంగా అంగీకరిస్తూ ఉంటుంది. కనుక పరమాత్మ హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి వాడై ఎంతో గొప్ప సుందర చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ మనందరి కూడా హృదయావిష్కరణ గావించినటువంటి వాడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సింహాసనాన్ని అధిష్ఠించి ఈ యొక్క లోకాలలోనే అత్యద్భుతమైనటువంటి ఒక భక్తి ఫలాన్ని మనం ఆస్వాదించాలంటే తిరుమల కొండలో మనం ఆస్వాదించాల్సిందే. ఎందుకంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాబట్టి అట్లాంటి వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దేవుడు కానీ వెంకటాద్రితో సమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాంతం కానీ ఇంకెక్కడా లేదు. అందుకనే హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధి శ్యామికాపివా అని తెలుసుకున్నట్లుగా స్వచ్ఛమైనటువంటి బంగారం మేలిమి అగ్నిలో పుటం చేసినప్పుడు కానీ తెలియదు అంటారు. ఆ విధంగా మనం కూడా కర్మలలో రమిస్తూ ఆ ఒడిదుడుకులను అనుభవిస్తూ పోతూ ఉంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకనే కుంతీదేవి భారతంలో ఈ కష్టాలను స్మరించినప్పుడే నీవు గుర్తుకొస్తావు అని చెబుతూ ఈ యొక్క స్వామి అలాంటి కష్టాలు మాకెప్పుడూ ఉండేటట్లుగానే ప్రసాదించు తండ్రి పరమాత్మ అని చెప్పుకుంటారు కదా. ఆ విధంగా మనకు కష్టం వచ్చినప్పుడే పరమాత్మ స్వామి రామకృష్ణ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి మరచిపోకుండా మాయా విశేషాదుల చేత మభ్యపెట్టుకుంటూ ఉన్నటువంటి మన ఆంతరింగికమైనటువంటి మాయలను పక్కకు నెట్టి అసలైనటువంటి మాయా విశేషాన్ని పట్టుకుంటే మాయాతీతుడైనటువంటి పరమాత్మ మనకు గోచరిస్తాడు. అలాంటి మాయలకే భర్త అయినటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. కనుక దివ్య దృష్టి అంటే ఏంటో కాదు, భక్తిగా ఆలోచించే విధానమే. భక్తి అనేటటువంటి కోణంలో భగవంతుని ఆస్వాదించడమే భక్తి కోణం అంటే, దివ్య కోణం అంటే, దివ్యత్వం అంటే. కాబట్టి కనిపిస్తూ ఉన్నది, కనిపించేది అన్నీ కూడా పరమాత్మ యొక్క లీలా విశేషాదులలో భాగమే అని మనం గ్రహించగలగాలి. అందుకనే ప్రతి దానికి కూడా కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలను అనుసరిస్తూనే మనం గడపవలసి ఉంటుంది. అందుకనే స్వభావో దురతిక్రమ, స్వభావాన్ని ఎవరు అతిక్రమించలేరు. సహజంగా ఉన్నటువంటిది భగవంతుని అనుగ్రహం అనేది సహజంగా ఉన్నది. మనలో సహజంగా భగవంతుని అనుగ్రహం ఉన్నది. కావుననే వేదాంత సూక్తాలలో మనం దర్శించినట్లయితే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మాట కూడా అందుకు ప్రత్యేకత. ఇప్పుడు మనం మాంగళ్య ధారణ ముహూర్తాన్ని ఈ విధంగా చూస్తూ ఉన్నాము. శ్రీయేణ మహామంగళ సత్యనారాయణం కరోమే. ప్రజాపతిరాజానమదరయా తంతయో వేధాండరడ్డండ తాంగత్తే కురత దగతే దాధా వేత్రే అరణ్యేన మహామంగళసుతారణం కురోమే. మంగళధారణోత్తసమర్థ బంధమాంతోడగండంతో సంతాసంజా వేజడ ప్రజామాయుర్ధనంజ
रोजनो रोजमानस्वमनस्वमवान कल्याणः विभवेत् पापयत्वदें देवानागं धेनगौ श्रुतिकामनमस्मरन्नयं स्वामं बिबतो क्षेमोत्तरः हिरण्यपात्रं मदो पूर्णं ददानिमदव्यासानेदे एकदा ब्रह्मणमुपहरद एकदैव यजमानायस्तेजो ददाते रोचनो रोचमानस्वमनस्वमवान कल्याणः सरस्वते प्रेतवधुपगेवाजलेवदे तान्दाविश्वस्य बोधस्य प्रकायावस्य ग्रह हिमाल्लाजानावपामितवर्तकर्णां मम तुभ्यं जगन्ननाथरग्नयुल्लदा यल्लार्बब्रहोदे गौराजानावमुल्दे दीर्घायुरत्तमे पदरेदन्ता यदयोमुमस्वाहा
आदट्टे ममत्मा नमस्मै भत्मग्गस्विरामव अपदट्टपदल्यद सगस्वप्रदलायतः प्रतन्मकप्रामुख्यावायद गामय उपगन्तोदलयाय यमाल्लाजाल अपपामे समर्थकरणान् मम तुभ्यं जगन्नडरास्तदग्नलदा यल्लारभद्रो देग्नो राजाल अपवन्दे देर्गायरत्तमे पदरे दन्दां यदयो मम स्वाहा इमाल्लाजाल अपपामे समर्थकरणान् मम तुभ्यं जगन्नडरास्तदग्नलदा यल्लारभद्रो देग्नो राजाल अपवन्दे दीर्घायुरत्तमे पदरे दन्दां यदयो मम स्वाहा विश्वावदत्तया वयंदारा उदल्या इव अधिकागमगेद्यषः ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भो भव स्वाहा अधिधर्मवगतः धर्मगतः देवप्रादावे सर्वप्रायस्तार्थो तो देवादेवट्टवं गृहे ओम मदो देवावंदनो इदं उट्टकरे पृथिव्या सप्ता स्वाहा इदं वट्टवटकमे त्रयदानो दोनपादरे स्वाहा त्रीणि पदावटकमे वट्ट गोपादाभ्यां मादा स्वाहा वट्ट कर्म सदा उरासे इंद्रसदसका स्वाहा तद्वक्षोः परमदसा दुरादेवे वट्ट स्वाहा तद्वप्रादोर बलवो जागबां दसटरत्रवग स्वाहा ओम बस्व बस्व वर्भव स्वाहा अधिधर्मवगताः हृदर्मवगताः धर्मवगताः देवदप्रादावे वरट्टाद अंधहोमं गृहे अधर्मलस्वार अप्रभा इधर सकल मणोदरे रमनद्दाहल्लुगाग्रव अग्ने स्वाहा अग्ने लादा स्वाहा अग्नवदे स्वाहा प्रजावदे स्वाहा इंद्राय स्वाहा स्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्य देवताभ्य स्वाहा सर्वदेवादिष्ट सर्वदेवादिष्ट स्वाहा वासवे वासवे स्वाहा आश्रव दत्ताश्रवदत्त स्वाहा स्वाहा यदो सेदेव स्वाहा समद सेदेजो सेदेजो वेदेग स्वाहा नमस्ते उत्तरमे भाग स्वाहा भाग स्वाहा स्वामसवे तन्मे भाग स्वाहा वायोद्यमे प्रणामे भाग स्वाहा ब्रह्मणोदमे विद्यमे भाग स्वाहा सत्वयज्ञ प्रियाणे सत्वहोता सत्वयात्वायले सत्वयाणे रावत्वाग्रह स्वाहा रुद्राण वद्दाट प्रयाण वर्ण प्रदा प्रियामे स्वाहा अग्नर भक्ता स्वाहा वेदर भक्ता स्वाहा धर भक्ता स्वाहा प्रलय भक्ता स्वाहा स्वक्ता स्वाहा अग्न जयलग स्वाहा वेद जयलग स्वाहा जो जयलग प्रलय वड़ा स्वजयलग स्वाहा समंगदाम गड़ा गदारा समाते उदे रंगा विश्वर देवे बंदा लियोन स्वाहा पूर्णागदवत्तवान जो देव मवय पूर्णागदे तव मेवा प्रोदे देवयो पूर्णागदे समय वप्रदिष्ट स्वाहा आज्यशेष इंद्राय जगो मे स्वाहा तत्पात्रणादावबाधाय अग्नित्रपद वेदत्रपद देवत्रपद प्रदेशत्रपद ब्रह्माद्यास्त्रपद अधिधर्मवगताः हृदयर्मवगताः धर्मवगताः देवदप्रादावे अवाय धर्माल्यवान् यदा धर्मदास्तान् परिष्ठापयामे पवित्रवदत्तं मे भया स्वाहा पूर्णमदं भया स्वाहा प्राच्यां दक्षिणाय उदेश्य मोद्धाय भद्राय पश्चिमदा प्रजा दक्षिण प्रजा उत्तर प्रजा उत्तर उत्तर दक्षिण उत्तर 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 प्राच्याविष्टो सर्वधे सर्वा प्रोक्ष्य आप्यायन्दा विवर्त्रं जुहोदे ओम आप्यायन्दा मा बोर्द अमृताम्र त्रिवङ्गस्थ सुदोरो विट्टवेरयस्वा पायवत्पवोद्धाग्रवालेप्य भोदे पादे लपदे नित्य सर्वे कदम्बे अग्न मार्वे बोधे आदित्य मोरवः
आपो जलेदाजलः वोत्सवदके वरवाक्ये जलवे देववान् प्रज्वलवल्लभः कायर्वाजा महेन्द्रवाप्तार्थवा प्रदेशवावाद पुरावयद्यत् सकलं वेत्पे सर्वं श्रीवन् नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं श्री चित्तार्पणमस्तु ब्रह्मणे महाप्रपाद्य 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 आज्ञाभार निवेदयामि गुणोभार समर्पयामि ब्रह्मणे नमः प्रष्टापयामि तत्सं ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం చూశాము. పరమ పవిత్రమైనటువంటి శ్రీనివారి కళ్యాణోత్సవంలో ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అందమైనటువంటి అభిజిత్ లగ్నంలో ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం ఒక విశేషాంశం. అందులో భాగంగానే ఈ వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియను మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేగాక ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి స్వామివారు తన కంఠసీమకు అలంకరింపజేయబడినటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు. మాలా పరివర్తనం, ఒకరి నుంచి ఒకరు మాలలు మార్చుకోవడం ఎంతటి రమణీయమైనటువంటి దృశ్యకావ్యము అంటే ఇది చెప్పడానికి వీలు కాదు. శ్రీదేవి అమ్మవారికి సమర్పించి అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ మాలను మళ్ళీ స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో నిష్ఠ అయినటువంటి భావన చేస్తే కానీ ఇలాంటివి మనం చూడడానికి కూడా అవకాశం లభించదు. పరమాత్మ దయకు ప్రతిరూపం కావున దయా విశేషాన్ని ఈ విధంగా మనకు కుమ్మరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పరమాత్మ దేదీప్యమానమైనటువంటి హృదయావిష్కరణలో నుంచి భావించబడేటటువంటి భక్తులందరూ కూడా ఉద్భవించినటువంటి వారై ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. స్వామి ఎంతో నిష్ఠాగరిష్ఠుడై మనందరికీ కూడా ఈ విధమైనటువంటి కైంకర్యాలలో నిమగ్నుడై మనకు దర్శనమిస్తూ ఉన్నారు అంటే మనం ఎన్నో జన్మల్లో పొందినటువంటి జ్ఞానాన్నే ఈ రకమైనటువంటి ఫలితంగా భావించాలి. అందుకనే గీతాచార్యుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మ లభిస్తూ ఉన్నది అర్జున అంటూ ఉన్నాడు. ఆ విధంగా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని భక్తిని మనం ఒక్కచోటుగా చేరిస్తే అదే ఈ యొక్క దృశ్యము. ఆ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. చూశారా, భక్తులందరూ కూడా ఎంతో చక్కనైనటువంటి
భక్తిభావంతో ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ అందమైనటువంటి శనివారం నాడు స్వామికి ఎంతో దివ్యమైనటువంటి రోజుగా ప్రకటిస్తూ అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేటటువంటి దివ్యమైన నామంతో మంత్రంతో స్వామివారిని హృదయం నిండా ఆవిష్కరించుకొని ఈ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు భక్తజనాకమంతా కూడా. ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఇచ్చేసినటువంటి వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులై ఈ యొక్క భక్తి కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా ఈ యొక్క వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఓం నమో